ఈ సీఏఏకి సంబంధించి అనేకమైన వాదనలు చేస్తున్నారు. ముఖ్యంగా పాకిస్తాను, బంగ్లాదేశు అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన హిందువులు గానీ, క్రిస్టియన్‌లు గానీ, లేపోతే మన బౌద్ధులు గానీ, సిక్కులు గానీ ఇట్లా వాళ్ళు చాలా క్లియర్‌గా మతాలు చెప్పినప్పుడు, ఎక్కడ ముస్లిం మత ప్రస్తావన గూడా లేదు. ఎందుకు ముస్లిం మతానికి వ్యతిరేకమనే ప్రచారం విపరీతంగా జరుగుతుంది? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ హ్మ్. అనే పేరుతో నిన్న సడన్గా అనౌన్స్ చేశారు అమల్లోకి వస్తుందని చెప్పి. హ్మ్. దాంట్లో ఇదే ఉంది, హ్మ్. క్రైస్తవులు, హిందువులు, పార్సీలు, జైనులు, హ్మ్. సిక్కులు, బౌద్ధులు హ్మ్. వీళ్ళెవరైనా సరే ఈ 3 దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి ఇవ్వాలి అని. తప్పేముంది అది? కలుపుకోవడం గదా! అంతే కదా, ఇంక్లూజివ్‌నెస్. అంతే. హ్మ్. కానీ ఇక్కడ హ్మ్. ప్రత్యేకంగా హ్మ్. హిందూ మతాన్ని కూడా 2 దేశాల నుంచి దూరం పెట్టారు. ఏ దేశాలవి? శ్రీలంక నుంచి వచ్చిన హిందువులు హ్మ్. వాళ్ళకి పౌరసత్వం ఇయ్యరా? హ్మ్. ఏమైంది? హ్మ్. రెండోది మయన్మార్, హ్మ్. ఆ దేశం పేరు ఎందుకు పేర్కొనలేదు? హ్మ్. ఈ 2 దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళని అవాయిడ్ చేశారు. హ్మ్. రెండోది ఆ 5 దేశాల నుంచి కూడా హ్మ్. ముస్లింలని అవాయిడ్ చేశారు. హ్మ్. ఈ ఈ ఇది వివక్ష కదా. హ్మ్. ఒకవేళ వాళ్ళని అంటే శ్రీలంక నుంచి వచ్చే హిందువులను, మయన్మార్ నుంచి వచ్చే హిందువులను అసలు తీసుకోరా? కన్సిడర్ చేయరా ఈ చట్టం ప్రకారం? దాంట్లో చట్టంలో చాలా క్లియర్గా రాసింది, హ్మ్. ఈ 3 దేశాల నుంచి ఆ 5, 6 మతాల నుంచి అని ఉంది. హ్మ్. అందులో మిగిలిన దేశాలకు వర్తించదని కదా చెప్పింది. హ్మ్. మన పొరుగు దేశమే. కాకపోతే మన దక్షిణాది ప్రజలు, తమిళులు హ్మ్. అక్కడ సింహళీయుల ఆధిపత్యం కింద ఇబ్బంది పడుతున్నారు, వివక్షకు గురవుతున్నారు, శ్రీలంకలో. చంపివేయబడుతున్నారు. హ్మ్. ఇవన్నీ మనకు తెలుసు కదా. హ్మ్. చాలా పెద్ద మారణకాండే జరిగింది కదా. హ్మ్. మరి వాళ్ళంతా తమిళనాడుకి సంబంధించిన వాళ్ళు కదా. హ్మ్. తమిళనాడు అంటే 50% దాకా తమిళ్స్ ఉన్నారు శ్రీలంకలో అంటారు. హ్మ్. తమిళనాడుకు వస్తా ఉన్నారు అనుకోండి, హ్మ్. మరి వాళ్ళకి ఎందుకు ఇయ్యరు? హ్మ్. అంటే దక్షిణ భారతదేశానికి ఒక న్యాయం, హ్మ్. ఈ వేరే భారతదేశానికి ఒక న్యాయం, హ్మ్. ముస్లింలకు ఒక న్యాయం, వేరే వాళ్ళకి ఒక న్యాయం, మళ్ళీ హిందువులలో కూడా హ్మ్. ఆ సింహాళ మన శ్రీలంక హిందువులకు ఒక న్యాయం, హ్మ్. పాకిస్తాన్లో ఉన్న హిందువులకు ఒక న్యాయం. ఏంటి వివక్ష? హ్మ్. భారతదేశంలో అలాంటి వివక్షాపూరితంగా ఆధారంగా హ్మ్. ఆమ్, ఈ పౌరసత్వం ఇవ్వాలి అనేటువంటిది భారతదేశ రాజ్యాంగంలో అట్లా లేదు కదా. హ్మ్. భారతదేశ రాజ్యాంగంలో అన్ని మతాలని మా ప్రజలందరినీ సమానం అని చెప్పారు. హ్మ్. అందరికి ఒకే రకమైన చట్టం వర్తిస్తుందని అంటే చెప్పారు. ఎందుకు రాజ్యాంగ వ్యతిరేకమా ఈ సీఏఏ? పక్కా రాజ్యాంగానికి వ్యతిరేకం అని అర్థమవుతుంది కదా. మన రాజ్యాంగం ఎందుకు వ్యతిరేకం? ఎట్లా వ్యతిరేకం అంటారు మీరు? రాజ్యాంగం యొక్క స్వరూపమే హ్మ్. లౌకిక స్వరూపం, లౌకికవాద స్వరూపం. మన హ్మ్. భారతదేశాన్ని రాజ్యాంగాన్ని రూపొందించినప్పుడు అప్పుడున్నటువంటి పెద్దలు, అంబేద్కర్ గారు వీళ్ళ పెద్దలందరూ కూడా ఈ దేశం అనేది ఒక లిబరల్గా, ఒక డెమోక్రటిక్గా, ఒక సెక్యులర్గా, ఒక సోషలిస్ట్గా, అంటే అనేక రకాలైనటువంటి మోడర్న్ ఇండియాగా, వివక్షకి తావులేనటువంటి ఇండియాగా దీన్ని ఉండాలని కోరుకున్నారు. దాని అట్లా అభివృద్ధి కావాలని కోరుకున్నారు. హ్మ్. దానికి సంబంధించిన విషయాలనే రాజ్యాంగం మొత్తం కూడా పొందుపరిచారు. అయినా సెక్యులర్ అనేది 42వ అధికరణ సవరణ ద్వారా చేర్చరనేది కదా బీజేపీల ఆర్గ్యుమెంట్. ఎట్లా కాదంటారు దాన్ని? సెక్యులర్ అనే పదం ఎప్పుడు చేర్చారనేది కాదు. హ్మ్. సెక్యులర్ అనే ఇది భారత రాజ్యాంగం యొక్క స్వరూపమే, హ్మ్. దాని స్వభావమే సెక్యులర్ స్వభావం. హ్మ్. కాబట్టి దాంట్లో పదం ఎప్పుడు చేర్చారనేది కాదు. హ్మ్. మొత్తం భారతదేశంలో రాజ్యాంగం అంతా మనం ఒకసారి హ్మ్. అందులో ఉన్న స్పిరిట్ మొత్తాన్ని తీసుకుంటే, దాని స్వభావాన్ని అర్థం చేసుకుంటే, హ్మ్. దాని స్వభావమే మోడర్న్ ఇండియా. హ్మ్. దాని స్వభావమే అనేక రాజ్యాల్లో ఉన్నటువంటి మెరుగైనటువంటి అంశాలను తీసుకొచ్చి ఇందులో హ్మ్. అప్డేట్ చేసి పెట్టుకున్నటువంటిది. హ్మ్. అది సెక్యులర్ కాకుండా ఎలా ఉంటుంది? హ్మ్. అయితే ఇక్కడ ఈ చట్టం ఏమో మీరు ఇప్పుడు రాత్రికి రాత్రికి అమలు చేస్తుర్రని మీరంటారు. కానీ 2019లోనే దీన్ని తీసుకొచ్చినారు గదా! 2019లో ఈ చట్టం తీసుకొచ్చామని వాళ్ళు చెప్తున్నప్పుడు చాలా హ్మ్. పెద్ద ఎత్తున హింస చెలరేగింది. హ్మ్. ఆ తర్వాత మన 2020లో హ్మ్. లాక్‌డౌన్ వచ్చేదాకా గూడా చాలా పెద్ద ఎత్తున భారతదేశంలో ప్రతిఘటనలు, ప్రొటెస్ట్‌లు జరిగినియి. 100 మందిని కాల్చి చంపారు. హ్మ్. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే చాలా ఎక్కువ మందిని చంపారు. ఉత్తరప్రదేశ్‌లో, హర్యానాలో, మధ్యప్రదేశ్‌లో ఇలాంటి అనేక రాష్ట్రాల్లో చంపారు. 100 మందిని చంపారు. ఆ హింసలో కొన్ని వందల ఇళ్ళు తగలబడిపోయినియి. చాలా వందల మంది, వేల మంది గాయపడ్డారు. ఆస్తులు ధ్వంసమైపోయినియి. చాలా సీఏఏ ప్రొటెస్ట్‌లోనా? ప్రొటెస్ట్‌లో. హ్మ్. ఆ తర్వాత లాక్‌డౌన్ వచ్చింది. అవి ఆగిపోయినియి. ఆ తర్వాత ఫస్ట్ లాక్‌డౌన్, సెకండ్ లాక్‌డౌన్ ఇయన్నీ వచ్చి ఆగినటువంటి పరిస్థితి ఉంది. హ్మ్. ఆ తర్వాత మళ్ళీ తర్వాత కూడా ఛాన్స్ ఉంది. 2021లో చాలా చట్టాలు చేసుకున్నారు. 2020లో రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చారు. రైతులు తిరగబడ్డారు. 2022లో చేయొచ్చు, 23లో చేయొచ్చు. ఇప్పుడేంటంటే
2024లో ఇప్పుడు మా ఈ పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కొద్దిసేపట్లోనే. ఈరోజు కానీ, రేపు కానీ, ఎల్లుండి కానీ, ఏ క్షణంలోనైనా సరే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రాబోతుంది. ఉమ్, ఈ సందర్భంగా బీజేపీ చెప్పుకోవటానికి ఈ దేశ ప్రజలకి పలానా మేలు చేశాను, పలానా మంచి చేశాను కాబట్టి, కార్మికుల కోసం నేను పలానా మంచి చేశాను, 18,000 కనీస వేతన చట్టం తీసుకొచ్చాను, కార్మికులారా నాకు ఓటేయండి